అందరికీ నమస్కారం. మనకు ఇప్పుడే అందిన వార్త, రైతు బంధు డబ్బులు అయితే ప్రతి ఒక్క రైతుల ఖాతాలో అయితే జమ అవ్వడం జరిగింది. అందరికైతే పడిపోయాయి. ఈరోజు అయితే అందరికైతే జమ అవ్వడం జరిగిందన్నమాట. ఈరోజు వచ్చేసి 1 ఎకరం నుంచి 5 ఎకరాల వరకు అయితే ఎవరైతే రైతులు ఉన్నారో వారి ఖాతాలను అయితే డబ్బులు అయితే జమ అయినట్టే అన్నమాట. ప్రతి ఒక్క రైతు ఖాతాలను అయితే డబ్బులు అయితే జమ చేయడం జరిగింది. ఈరోజు అయితే ఇప్పుడే మనకైతే ఇంకో అప్డేట్ అయితే రావడం జరిగింది. అదే వచ్చేసి రైతు రుణమాఫీ, రైతు బంధు డబ్బులు కంప్లీట్ అయిన వెంటనే రైతు రుణమాఫీ గురించి అయితే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ప్రతి ఒక్కరికి అయితే ఈరోజు ఈ వీడియోనైతే ఉపయోగపడుతుంది. రైతు రుణమాఫీ గురించి అయితే ప్రభుత్వం అయితే ఒక మంచి తీపి కబురు అయితే వార్తనైతే చెప్పడం జరిగింది. 2 లక్షల నుంచి 1 లక్ష రుణమాఫీ అయితే ఇక్కడైతే రైతు రుణమాఫీ అయితే చేయడం జరుగుతుందన్నమాట. ఈరోజు నుంచి రైతు రుణమాఫీ కూడా చేయడం జరుగుతుందన్నమాట. అయితే ఏ రైతులకైతే ఇదైతే చేస్తున్నారైతే ఇంకా రైతు బంధు డబ్బులు అయితే ఇంకా ఎవరికైతే జమ కాలేదో వారికైతే అంతకు మించి భూమి ఉన్న రైతులు రైతు బంధు డబ్బుల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. అయితే తాజాగా నిధుల జనకు సంబంధించి బిగ్ అప్డేట్ అందింది. అయితే 88% రైతులకైతే రైతు బంధు డబ్బులు అయితే జమ చేయడం జరిగింది. ఇటీవల రైతు బంధు డబ్బులు జమ ప్రక్రియపై వ్యవసాయ శాఖ సమీక్ష నిర్వహించింది. మంత్రి తుమ్మల అయితే 18వ తారీఖునైతే ఆయనైతే ప్రెస్కి అయితే మీట్ ఇవ్వడం జరిగింది. మేమైతే రైతు బంధు అయితే విడుదల చేస్తున్నామైతే చెప్పడం జరిగింది. ఏదైతే ఈరోజు 20 తారీఖు ఉందో ఈరోజు అయితే రైతులందరికైతే డబ్బులు అయితే జమ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇంకా పడని వారు ఎవరైతే ఉన్నారో మీకు సోమవారం వరకు అయితే డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఒకవేళ మీకు సోమవారం రాకున్నా కూడా ఈ మంత్ ఏదైతే ఉందో అయితే ఎలాంటి న్యూస్ వచ్చినా కూడా నేనైతే వీడియోనైతే తెలిసి మీకు చెప్తాను.